ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. తోటి ఎమ్మెల్యేపై పాడి కౌశిక్ రెడ్డి రౌడీజం అంటారా, గుండేజం అంటారా, ఏమన్నా అనొచ్చు. ఎందుకంటే ఒకసారి చూడరు, మీకు వీడియోలు చూపిస్తా. పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించే విధానం చూసి మీరే చెప్పారు. ఒకసారి మీరు కామెంట్లో మెన్షన్ చేయరు అండ్ బిహేవియర్ ఎట్లుందన్నది చెప్పి ఒక్కసారి చూడరు ఒకసారి. ఇట్లా సిగ్గు లేకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తుండు. ఎవరన్నా ఎమ్మెల్యే అనేటువంటి ఎట్లుంటాడు? నన్ను చూసారా మీరు? ఒక ఎమ్మెల్యేని ఎట్లుండడం? ఎమ్మెల్యే అంటే 10 మంది చెప్పేటోడు, ఆ ఒక నియోజకవర్గానికి ఒక బాధ్యత తీసుకున్న మనిషి ఒక పిచ్చి పట్టినట్టు, ఏదో ఒక మూతవారి చేసినట్టు, రౌడీజం చేసినట్టు, రౌడీలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంతకుముందు ఇవ్వాలనే కాదు, ఇంత 2-3 సార్లు గిట్టంగా అసలు ఏం చేయాలనుకుంటుండో ఏందో అసలు అర్థమవుతలేదు ఆయనది. ఆయన ఆలోచన ఏందన్నది అర్థమవుతలేదు. ఎట్లా అరుస్తుండో, ఆ రుబాబ్ ఏంది, ఆడ పోలీసులు ఉన్నాడు, అంతమంది నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ ఉన్నాడా, ఇంతమంది మధ్యలాగా లొల్లి, ఆ బిహేవియర్ ఏంది? ఎప్పుడన్నా ఓట్లు వేస్తాడా? ఓట్లు ఎలక్షన్ ముందేమో ఈ గుండె అలిసిపోయిందని చెప్పి, ఈ గుండెకి ఇంక ఓపిక లేదని చెప్పి, మీరు ఓడగొడితే నేను ఇంకా చచ్చిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి గెలిచిన ఎమ్మెల్యే గెలిచినాక ఏం చిల్లర పనులు ఇవి, చిల్లర పంచాయతీలు ఇవి? ఎమ్మెల్యేలకు బిహేవ్ చేస్తుండా, చిల్లరగాళ్ళకి బిహేవ్ చేస్తున్నా ఆయన బిహేవియర్. ఆడొక పెద్ద మనిషి తోటి ఎమ్మెల్యే అని కూడా సంస్కారం లేకుండా, ఆయన ఏజ్ కూడా రెస్పెక్ట్ చేయకుండా అదిరా ఇదిరా పీకేసా పొడిచేసా ఏందది అసలు? పాడి కౌశిక్ రెడ్డి ఏమనుకుంటుండో ఆయన బిహేవియర్ అర్థమవుతలేదు. ఫస్ట్ ఎవరికి కూడా అర్థమవుతలేదు. ఆయన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఉపయోగం కూడా ఏం లేదు. నెక్స్ట్ టైం వేసేటోడు కూడా ఎవడు ఓట్లేడు. చిల్లరగాళ్ళకి చేస్తుండే ఆయన. ఒక ఎమ్మెల్యే పద్ధతి లేదు ఆయనది. తనకంటే వయసులో పెద్ద సీనియర్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయన, అది సంజయ్ కుమార్పై ఆయన సీనియర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా ఉమ్మడి సమావేశంలో ఒరేయ్ నీది ఏ పార్టీ అంటూ పాడి కౌశిక్ రెడ్డి రుబాబు చేసి మైకి లాక్కొని కొట్టడానికి ప్రయత్నించాడంట. ఏ పార్టీ అయితే ఏముంది? ఏ పార్టీ అయితే ఏంది? నువ్వు వాడికి ఏ పని మీద పోయినావో ఆ పని చూడాలి, ఆ పని గురించి మాట్లాడాలి, ఆ మీటింగ్ దానికి అంతే చేయాలి. అంతే తప్ప మైకి లాక్కొని నువ్వు ఏ పార్టీ ఉన్నారో, నువ్వు నిన్ను చంపేస్తా, పొడిచేస్తా, నిన్ను కొట్టేస్తా, తన్నేస్తా, ఏంది పంచాయతీలు? ఓ ఎమ్మెల్యే అనుకుంటున్నా, వీధి రౌడీ అనుకుంటున్నా పాడి కౌశిక్ రెడ్డి? ఇంత గలీజ్ ఎమ్మెల్యేని అయితే నేను ఏడ చూడలే. మొన్నటిదాకా ఆంధ్రాలో ఉండే చిల్లరగాళ్ళకి మాట్లాడే ఎమ్మెల్యేలు ఉండే, ఈ పేరు నాని, కొడాలి నాని. ఈ రోజు ఈ చిల్లరగాళ్ళకి మాట్లాడి పిచ్చిగా చేసి వాళ్ళ బంద్ అయింది, వాళ్ళ దుకాణం అంతా బంద్ అయింది. తెలంగాణలో అట్లా చేస్తుండే పాడి కౌశిక్ రెడ్డి. ఏం మాట్లాడతాడో, ఎందుకు చేస్తాడో, ఏ పని చేస్తాడో ఏం అర్థమే కాదు. ఉల్టా పల్టా రచ్చ చేస్తాడు మొత్తం, కింద నుంచి మీద దాకా ఆగమాగం చేస్తాడు అంతా. అడిగిపుడి గాంధీ ఇంటికి ఒకసారి పోతాడు, ఒకసారి ఏమో రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఛాలెంజ్లు చేస్తుంటాడు. ఆయన ఒక ఎమ్మెల్యేకి పద్ధతి బిహేవ్ చేస్తే ఆయనకు ఎమ్మెల్యేకి రావాల్సిన గౌరవం అన్నీ దొరుకుతాయి ఆయనకి. ఆయన అట్లా కాకుండా చిల్లరగాళ్ళక వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తే చిల్లరగాళ్ళకనే చూస్తారు పబ్లిక్ కూడా. ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నా ఆయన. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్లో చేరారు. ఆయనతో బీఆర్ఎస్లో పుట్టి పెరిగినట్టు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండే ఆయన కాంగ్రెస్ నుండే మొన్నదాకా. తర్వాత కేటీఆర్తో మాట్లాడి బీఆర్ఎస్లోకి పోయిండు. ఏదో ఫస్ట్ నుంచే బీఆర్ఎస్లో పుట్టి పెరిగినట్టు, బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా అయితే నేను ఆరక్షణం కూడా ఆలోచించినట్టు బాలయ్య బాబు డైలాగ్ చెప్పినట్టు నీది ఏ పార్టీ అని చెప్పి ఉల్టా పల్టా ఆ సంజయ్ కుమార్ని తిట్టడేంది, ఆయన మీద కొట్టనీకి పోయేదేంది? ఈ పిల్లల పంచాయతీ ఏమన్నా రాజకీయం అంటే? ఇట్లా పిల్లల పంచాయతీలకే చిల్లరగాళ్ళకి చేస్తుంది మొత్తం. బీఆర్ఎస్ కనుక పాడి కౌశిక్ రెడ్డి మీద యాక్షన్ తీసుకొని ఏదైనా ఆల్టర్నేటివ్ చూడకపోతే మాత్రం ఉన్న బీఆర్ఎస్ ఉన్న ఆయనతో పరుగు పోతుంది. ఇప్పటికే అంతా ఏదో గాలిలో నడుస్తుంది, అంతా ఏదో నడుస్తుంది. ఒకసారి ఏడు కూడా బీఆర్ఎస్కి ప్రతిపక్షం కింద ఎక్కడ కూడా గ్రిప్ లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇంకా 4 years ఉంది అధికార పార్టీకి. 4 yearsలో వీళ్ళు ఏం చేయాలనుకున్నారో, వాళ్ళ ఓటు బ్యాంక్ని ఎట్లా కాపాడుకోవాలో, ఏమేమి చేయాలో క్లారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇటువంటి టైంలో బీఆర్ఎస్ ఆచితూచి ఆలోచించి మంచి పనులు చేసి ప్రజల మంచి పేరు తెచ్చుకుని ట్రై చేయాలి. కానీ చిల్లరగాళ్ళకి ఇట్లా ఎమ్మెల్యే మీదకి ఇంకొక ఎమ్మెల్యే ఓటనేకపోతే జోకర్ గాళ్ళకి చూస్తారు పబ్లిక్. రేపు పొద్దున్న వేసే ఓట్లు కూడా నువ్వు పైసలు మంచినా సరే ఓట్లేరు. నీకెందుకు నాయన ఓట్లు? నువ్వు ఒక ఆవేశం స్టార్ అయిపోయినా. నువ్వు కామెడీగా ఉంటారు చూసినావు ఇన్స్టాగ్రామ్లో రీల్లో, అట్లా తయారైనావు పాడి కౌశిక్ రెడ్డి గారు. మీరు ఇది కాదు రాజకీయం, ఇది కాదు ఎమ్మెల్యే నుంచి కోరుకున్నది పబ్లిక్. ఎమ్మెల్యే నుంచి అంటే ఎమ్మెల్యే అంటే కొన్ని విలువలు, కొన్ని విశ్వసనీయతలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. నువ్వు అవేవి పాటించకుండా ఇట్లా చిల్లరగా ఇట్లా రౌడీయిజం నేనేం చేసినా నడుస్తుంది, ఎవడేం చేస్తాడు
అన్నగడికి ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు. కేసీఆర్ని భుజాల మీద మోసిన తీసి కాదు పదవిని కాపాడుకొని మర్యాదను కాపాడుకోవాలనుకుంటే. కేటీఆర్ నువ్వు భుజం మీద కాకపోతే నెత్తి మీద పెట్టుకుని ఊరేగినా సరే ఎవడో పట్టించుకోలేదు. ఆ టైంకి చూస్తారు వదిలేస్తారు అంతే. బట్ నీ పర్సనల్ కెరీర్ కూడా నువ్వు చూసుకోవాలి అప్పుడప్పుడు. ఇప్పటికైనా సరే వాణి ఒక ఎమ్మెల్యే పద్ధతి బిహేవ్ చేస్తే రానున్న రోజుల్లో నీకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే